డిజైన్ చేసుకోవాలి అన్నది మనం లాస్ట్ క్లాస్ లో చూసాం. ఇప్పుడు పర్టికులర్ గా ఇందులో ఏంటి అంటే సార్ రాయాలా సార్? నోట్ చేసుకోండి. సో స్టిక్ డయాగ్రామ్ ఏ రకంగా డ్రా చేసుకోవాలి అన్నది పర్టికులర్ గా ఇందులోనే చూస్ చేసుకుంటాం అనమాట. సో VLSI లో నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటి అంటే స్టిక్ డయాగ్రామ్ అండ్ లేఅవుట్ డిజైన్. సో లేఅవుట్ డిజైన్ అయితే ఇప్పుడు ఇందులోని స్టిక్ డయాగ్రామ్స్ లోని కొన్ని స్టిక్ డయాగ్రామ్స్ ని ఏ రకంగా డిజైన్ చేసుకోవాలన్నది మనం చూసుకున్నాము. ఇప్పుడు ఇక్కడ మనకి నేను ఆల్రెడీ మాట్లాడుకున్నాం CMOS అనేసి. సో అయితే ఇక్కడ మనకి PMOS అండ్ NMOS అనే రెండు ఉంటాయి అన్నమాట. సో ఒక విషయం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఆర్ గేట్ కనుక్కోండి, ప్లస్ ఆర్ గేట్ అంటే ప్లస్ కదా, ఆర్ గేట్ ని ప్లస్ తో కదా డినోట్ చేస్తాము. సో ఆర్ గేట్ లో PMOS అనేది సిరీస్ లో కనెక్ట్ చేస్తాం అనమాట, సిరీస్ లో కనెక్ట్ అవుతుంది. NMOS అనేది ప్యారలల్ గా కనెక్ట్ అవుతుంది. సో కాంబినేషన్ ఆఫ్ PMOS అండ్ NMOS ఈజ్ నథింగ్ బట్ CMOS అనమాట. కాంబినేషన్ ఆఫ్ PMOS అండ్ NMOS ని మనం CMOS అంటాము. జనరల్ గా మనం CMOS అనేది ఆ రకంగా చేస్తారనమాట. ఇక్కడ ఎండ్ గేట్ విచ్ ఇస్ డినోటెడ్ విత్ డాట్. సో ఎండ్ గేట్ ని మనము దేంతో డినోట్ చేస్తామంటే ఎండ్ గేట్ లో దీనికి ఆపోజిట్ అవుతుంది. ఎండ్ గేట్ లో PMOS అనేది మనకి ఎలా కనెక్ట్ అవుతుంది అంటే ప్యారలల్ గా కనెక్ట్ అవుతుంది. PMOS విచ్ ఇస్ కనెక్టెడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ప్యారలల్ అండ్ NMOS విచ్ ఇస్ కనెక్టెడ్ ఇన్ సిరీస్. NMOS అనేది సిరీస్ లో కనెక్ట్ అవుతుంది. ఇది మనకి తెలిస్తే మాక్సిమం ఎలాంటి స్టిక్ డయాగ్రామ్ ఇచ్చినా కానీ మనం చేసేయగలం అన్నమాట. సో ఇది మనకు ఫస్ట్ తెలియాల్సింది అనమాట. ఆర్ లో ఈ రకంగా కనెక్ట్ అవుతుంది, ఎండ్ లో ఈ రకంగా. ఎండ్ లో PMOS అనేది ప్యారలల్ గా కనెక్ట్ చేస్తాం, NMOS అనేది సిరీస్ లో కనెక్ట్ చేస్తాం. ఆర్ లో PMOS అనేది సిరీస్ లో కనెక్ట్ చేస్తాం, NMOS అనేది ప్యారలల్ గా కనెక్ట్ చేస్తాం అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సింపుల్ గా అడిగే క్వశ్చన్, ఇంపార్టెంట్ క్వశ్చన్ కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. అంటే ఇవి జస్ట్ రూల్స్ కింద గుర్తుపెట్టుకోండి. సింపుల్ గా అంటే మోస్ట్ ఆఫ్ ది క్వశ్చన్ పేపర్స్ లో అడిగే క్వశ్చన్ అనమాట. డ్రా ఏ CMOS ఇన్వర్టర్ స్ట్రక్చర్. డ్రా ఏ CMOS inverter structure. Draw a CMOS inverter structure. CMOS inverter structure డ్రా చేయమన్నారు. అసలు ఇన్వర్టర్ అంటే ఏంటి? ఇన్వర్టర్ మీన్స్ ఇట్స్ ఏ నాట్ గేట్. నాట్ ఇన్వర్టర్ అంటే ఏంటి? నాట్ ని మనం ఇన్వర్టర్ అంటాం కదా. సో ఇన్వర్టర్ ఈజ్ నథింగ్ బట్ నాట్ గేట్. అయితే ఈ CMOS ఇన్వర్టర్ స్ట్రక్చర్ ని ఏ రకంగా డ్రా చేస్తాము అంటే, ఇప్పుడు ఇన్వర్టర్ లో మనకి ఏంటి అంటే PMOS ఉంటుంది యాజ్ వెల్ as NMOS ఉంటుంది. సో PMOS NMOS ఫస్ట్ డ్రా చేసుకుంటాం జాగ్రత్తగా. సో ఇవి ట్రాన్సిస్టర్స్. సో PMOS NMOS. సో ఇది PMOS. సో PMOS ని NMOS ని డిఫరెన్షియేషన్ చేయడం కోసం ఎలా గుర్తు పెడతామంటే, ఇక్కడ చిన్న బబుల్ ఉంటుంది, బబుల్ ఉంటే PMOS, అది లేకపోతే దట్ ఈస్ నథింగ్ బట్ NMOS. ట్రాన్సిస్టర్స్ అనమాట ఇవి, విచ్ హ్యాస్ 3 టెర్మినల్స్. ఏంటి ట్రాన్సిస్టర్స్ ఉండే టెర్మినల్స్? సోర్స్, డ్రైన్, గేట్. డ్రైన్, సోర్స్, గేట్. నెక్స్ట్ అదేవిధంగా గేట్, డ్రైన్, సోర్స్. అయితే మనము ఈ యొక్క డిని దేనికి కనెక్ట్ చేస్తామంటే విచ్ ఇస్ కనెక్టెడ్ విత్ VDD. సో ఈ యొక్క సోర్స్ ని దేనికి కనెక్ట్ చేస్తామంటే విచ్ ఇస్ కనెక్టెడ్ విత్ VSS మీన్స్ గ్రౌండ్. గ్రౌండ్ ని మనం VSS అంటాం అనమాట.
ఇక్కడ ఈ గేట్స్ ని మనకి ఇన్పుట్ కి కనెక్ట్ చేస్తాము. ఇన్పుట్ విచ్ ఇస్ డినోటెడ్ విత్ ఏ అనేది ఇన్పుట్ కింద తీసుకుంటున్నాం. ఓకే, సో ఇక్కడ ఈ సోర్స్ ని డ్రైన్ ని రెండింటిని కలిపి మనం ఏం తీసుకుంటున్నామంటే we can take it as అవుట్పుట్ ఏం తీసుకుంటే మనకి ఇన్వర్ట్ అయ్యి వస్తుంది. ఏం తీసుకుంటే ఏమొస్తుంది? ఇన్వర్ట్ అయిపోయి ఏ బార్ వస్తుంది అనమాట. ఏ బార్ అనేది వస్తుంది. ఇది మనం జనరల్గా డ్రా చేసుకుంటున్నాం అనమాట. ఓకే అండి, సో ఫస్ట్ పీమాస్ తీసుకుంటున్నాం, ఎన్మాస్ని తీసుకుంటున్నాము. సో పీమాస్ని ఎన్మాస్ని తీసుకొని మనకి ఇక్కడ ఈ సోర్స్ ఈ డిని విడిడికి అప్లై చేస్తున్నాము, ఈ ఎస్ని విఎస్ఎస్కి అప్లై చేస్తున్నాము. సో వీటి యొక్క రెండు గేట్లని ఇన్పుట్ ఏకి ఇస్తున్నాము. ఇక్కడ మనకి సోర్స్ని రెండింటిని కలిపి ఇక్కడ మనం అవుట్పుట్కి ఇచ్చుకుంటున్నాం అనమాట. ఈ రకంగా డిజైన్ చేస్తే అది ఇన్వర్టర్, సిమాస్ ఇన్వర్టర్ అవుతుంది. ఏ వేస్తే ఏ బార్ వస్తుంది అనమాట ఈ రకంగా డిజైన్ చేసుకుంటే. సో ఇది సింపుల్గా ఏ రకంగా డ్రా చేయాలి, ఏ రకంగా మనం వీటిని డ్రా చేసుకుంటాము అనేది మనం చూసుకునేటట్లుగా అయితే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ విడిడి కానీ నెక్స్ట్ అదేవిధంగా విఎస్ఎస్ కానీ విచ్ ఈస్ డ్రాన్ విత్ బ్లూ కలర్, VDD and VSS which is drawn with blue color. Remember this point. మీరు కలర్ పెన్సిల్స్ తో డ్రా చేసుకున్నా మంచిదే. ఇప్పుడు లేకపోతే నార్మల్ గా డ్రా చేసుకుని తర్వాత కలర్ పెన్సిల్స్ తో డ్రా చేసుకోండి. which is drawn with blue color. VSS కానీ నెక్స్ట్ అదే విధంగా VDD కానీ అంటే గ్రౌండ్ ని నెక్స్ట్ అదే విధంగా VDDని ఈ రెండిటిని మనము బ్లూ కలర్ తో డ్రా చేసుకోవాలి. సో మనం ఆల్రెడీ ఈ ఏటి దానికి ఏ కలర్లు ఇచ్చుకోవాలి అన్నది నిన్నటి క్లాస్లో చెప్పుకున్నాము. ఒక్కసారి జాగ్రత్తగా చూడండి. సో నెక్స్ట్ పీ డిఫ్యూజన్స్ డ్రా చేసుకోవాలి. అంటే పీమాస్ నెక్స్ట్ అదే విధంగా ఎన్మాస్ మనకు కావాలి కాబట్టి, సో పీమాస్ ఎన్మాస్ కావాలి కాబట్టి సో పీమాస్ అండ్ ఎన్మాస్ కావాలి కాబట్టి మనకి ఏంటి కావాలి? పీ డిఫ్యూజన్ అదే రకంగా ఎన్ డిఫ్యూజన్స్ కావాలి. సో పీ డిఫ్యూజన్ విచ్ ఈస్ డినోటెడ్ విత్ ఎల్లో కలర్. సో పీ డిఫ్యూజన్ అనేది ఎల్లో కలర్ తో డ్రా చేసుకుంటున్నాం అనమాట. సో పీ డిఫ్యూజన్ ఎల్లో కలర్ తో డ్రా చేసుకుంటున్నాం, విచ్ ఈస్ డ్రాన్ విత్ ఎల్లో కలర్. అయితే ఇక్కడ మళ్ళీ ఇంకొకటి గుర్తుపెట్టుకోండి, కాంటాక్ట్స్. సో కాంటాక్ట్స్ అనేవి మనం కలపాల్సిన కాంటాక్ట్స్ ని మనము బ్లాక్ కలర్ తో డ్రా చేస్తాం. వీటిని కాంటాక్ట్స్ అంటారు. సో పీ డిఫ్యూజన్ ని ఎల్లో కలర్ తో డ్రా చేసుకున్నాను. నెక్స్ట్ అదే విధంగా ఎన్ డిఫ్యూజన్ విచ్ ఈస్ డ్రాన్ విత్ గ్రీన్ కలర్. ఎన్ డిఫ్యూజన్ ని గ్రీన్ కలర్ తో డ్రా చేసుకుంటున్నాం. ఎన్ డిఫ్యూజన్ విచ్ ఈస్ డ్రాన్ విత్ గ్రీన్ కలర్ తో డ్రా చేసుకుంటున్నాం ఎన్ డిఫ్యూజన్ ని. సో దీన్ని కూడా కనెక్షన్ ని మనం బ్లాక్ కలర్ తోటి ఎట్లా పెట్టుకుంటున్నాము కనెక్షన్స్ కాబట్టి. అయితే ఎన్ డిఫ్యూజన్ అయిపోయింది, పీ డిఫ్యూజన్ అయిపోయింది. అయితే మనకి పీమాస్ ఎన్మాస్ రెండు కావాలి. సో పీమాస్ కావాలి, నెక్స్ట్ అదే విధంగా ఎన్మాస్ కావాలి. సో పీమాస్ ఎన్మాస్ కావాలి అంటే దాన్ని మనం ఏం చేయాలి? వీ కెన్ పీమాస్ ని ఎన్మాస్ ని మనకు కావాల్సినప్పుడు సో అక్కడ పాలీసిలికాన్. సో పాలీసిలికాన్ అనేది మనం వాడుతున్నాం అనమాట. సో పాలీసిలికాన్ మెటీరియల్ అనేది వాడి మనం చేసుకుంటాము. సో పాలీసిలికాన్ వాడుకునేటప్పుడు రెడ్ కలర్ వాడతారు అనమాట, గుర్తుపెట్టుకోండి. సో దీన్ని మిడిల్లో ఇలా డ్రా చేసుకుంటే అది మనకి పీమాస్ యాజ్ వెల్ as ఎన్మాస్ అవుతుంది అనమాట. దీనికి మిడిల్లో ఎట్లా. సో ఇది పీ డిఫ్యూజన్ కి మిడిల్లో ఇలా డ్రా చేస్తే అది పీమాస్ అవుతుంది. అదే రకంగా ఎన్ డిఫ్యూజన్ కి మిడిల్లో ఇలా డ్రా చేసుకుంటే మనకి ఏమవుతుందంటే దట్ ఈస్ నోన్ యాజ్ ఎన్మాస్. సో పీమాస్ ఎన్మాస్ ఈ రకంగా అవుతున్నాయి అన్నమాట. సో వన్స్ అగైన్, సో ఇప్పుడు మనం ఈ పీమాస్ వచ్చింది, నెక్స్ట్ అదే విధంగా ఎన్మాస్ వచ్చింది. ఈ రెండింటిని కలిపి మనం ఇక్కడ ఇన్పుట్ అనేది అప్లై చేసుకుంటున్నాం. సో ఇన్పుట్ ఏ పీమాస్ ఎన్మాస్ రెండింటికి వచ్చింది అనమాట.
అయితే ఇప్పుడు వీటికి ఏం చేయాలి, మనము మెటల్ అనేది అప్లై చేసుకోవాలి. సో మెటల్ అనేది తీసుకొని సో మనం దీనికి అప్లై చేస్తున్నాం. సో మెటల్ వీ కెన్ టేక్ ఇట్ యాస్ బ్లూ కలర్. సో మెటల్ తీసుకొని కనెక్ట్ చేసుకొని అవుట్పుట్ అనేది మనం తీసుకుంటున్నాం అనమాట. అవుట్పుట్ అనేది ఈ రకంగా ఇక్కడ అవుట్పుట్ అనేది తీసుకుంటున్నాం. సో ఇది మనకి ఈ రకంగా డ్రా చేసుకునేది ఏమవుతుంది అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ స్టిక్ డయాగ్రామ్. సో ఇదేంటంటే స్టిక్ డయాగ్రామ్. సో సింపుల్గా మళ్ళీ ఇంకొకసారి క్లియర్గా చెప్పేస్తాను ఓవర్వ్యూ. డ్రా ఏ CMOS ఇన్వర్టర్ స్ట్రక్చర్. సో డ్రా ఏ CMOS ఇన్వర్టర్ స్ట్రక్చర్ అని అడిగాడు అనుకోండి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో ఫస్ట్ దాని యొక్క స్టిక్ డయాగ్రామ్, నెక్స్ట్ అదేవిధంగా లేఅవుట్ డిజైన్ అనేది ఏ రకంగా చేస్తామని చూద్దాం. సో ఇన్వర్టర్ స్ట్రక్చర్లోని మనకి జనరల్గా CMOS అంటే ఏంటి అంటే కాంబినేషన్ ఆఫ్ PMOS అండ్ NMOS రెండింటి యొక్క కాంబినేషన్నే మనం CMOS అని అంటామని మనం మాట్లాడుకున్నాం. అయితే సో PMOSని మనం తీసుకున్నాము, NMOSని మనం తీసుకున్నాము. రెండింటిని తీసుకున్న తర్వాత దీని యొక్క సోర్స్ని డ్రైన్ని ఇక్కడ కనెక్ట్ చేసుకొని అవుట్పుట్ అనేది మనం ఇక్కడ తీసుకుంటున్నాం. డీని ఇక్కడ తీసుకొని దీన్ని VDTకి ఇస్తున్నాము, ఎస్ని తీసుకొని VSS మీన్స్ గ్రౌండ్. రెండింటి యొక్క గ్రౌండ్ని తీసుకొచ్చి ఇన్పుట్కి అప్లై చేస్తున్నాం అనమాట. సో దీని యొక్క అవుట్పుట్టే ఏ బార్ అవుతుంది అంటే ఇన్వర్టర్ అవుట్పుట్ వస్తుంది అనమాట. సపోజ్ ఇక్కడ 0 తీసుకుంటే ఇక్కడ 1 వస్తుంది, ఇక్కడ 1 తీసుకుంటే ఇక్కడ 0 వస్తుంది అనమాట. రైట్. ఇప్పుడు మనం విత్ హెల్ప్ ఆఫ్ లాంబ్డా రూల్ ప్రకారంగా మనం మాట్లాడుకున్నాం. సిగ్మాన్ రూల్ అదేవిధంగా లాంబ్లా రూల్ ఈ రెండింటిని మాట్లాడుకున్నాం అనమాట. లాంబ్లా డిజైన్ రూల్ ప్రకారంగా లేఅవుట్ డిజైనింగ్ అనేది లాంబ్డా రూల్ ప్రకారంగా లేఅవుట్ డిజైనింగ్ అనేది ఏ రకంగా డిజైన్ చేస్తాము అనేది చూద్దాం. లేఅవుట్ డిజైనింగ్ అనేది ఏ రకంగా చేస్తామని చూద్దాం. సో ఇది సింపుల్ మా. సో లేఅవుట్ డిజైనింగ్ అనేది ఏ రకంగా చేస్తున్నామో ఇప్పుడు లాంబ్డా రూల్ ప్రకారంగా చూస్తున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మెటల్ తీసుకుంటున్నాము, VDD మెటల్, అదే రకంగా VSS మెటల్. 2 మెటల్స్ అనేవి ఈ రకంగా మనం ఇక్కడ తీసుకుంటున్నాం, VDD అండ్ VSS. సో ఇది VDD VSS. అయితే హారిజాంటల్ లైన్ స్ట్రక్చర్. సో హారిజాంటల్ లైన్ స్ట్రక్చర్ మెటల్స్, ఇక్కడ హారిజాంటల్ లైన్స్ అనేవి ఈ రకంగా తీసుకుంటున్నాము. ఈ హారిజాంటల్ లైన్ అనేది రిప్రజెంటింగ్ మెటల్ని రిప్రజెంట్ చేస్తుంది. మనం ఆ లైన్స్ అనేవి ఏ రకంగా ఏ లైన్స్ ఎలా రిప్రజెంట్ అవుతున్నాయి అని మనం మాట్లాడుకున్నాం ఆల్రెడీ. ఇక్కడ హారిజాంటల్ లైన్ స్ట్రక్చర్ రిప్రజెంటింగ్ మెటల్స్ని రిప్రజెంట్ చేస్తుంది. అయితే దీని యొక్క విత్ ఏదైతే ఉందో అది గ్రేటర్ దెన్ 3 లాంబ్డా ఉండాలన్నమాట. సో విత్ మచ్ గ్రేటర్ దెన్ 3 లాంబ్డా, 3 లాంబ్డా కంటే ఎక్కువగా ఉండాలి. సో గ్రేటర్ దెన్ 3 లాంబ్డా. సో 3 లాంబ్డా లేదా 3 లాంబ్డా కంటే ఎక్కువ ఉండాలన్నమాట. అయితే ఇప్పుడు మళ్ళీ మధ్యలోనే ఏంటంటే మనకి ఇక్కడ సో మనం PMOSని నెక్స్ట్ అదేవిధంగా సో P డిఫ్యూజన్ N డిఫ్యూజన్ రెండు తీసుకున్న తర్వాత మళ్ళీ PMOSని NMOSని క్రియేట్ చేసుకోవాలి. ఫస్ట్ డిఫ్యూజన్స్ని తీసుకుందాం అనమాట. సో డిఫ్యూజన్. సో ఫస్ట్ పైన దాంట్లో P డిఫ్యూజన్ తీసుకుంటున్నాను, పైన దాంట్లో P డిఫ్యూజన్, కింద దాంట్లోని N డిఫ్యూజన్. సో పై దాంట్లో P డిఫ్యూజన్, కింద దాంట్లోని N డిఫ్యూజన్ విత్ ద లెంత్ ఆఫ్ దీని యొక్క లెంత్ అనేది 4 లాంబ్డా ఉండాలి. సో విత్ ద లెంత్ ఆఫ్ 4 లాంబ్డా. ఓకే. సో P డిఫ్యూజన్ N డిఫ్యూజన్ విత్ ద లెంత్ ఆఫ్ 4 లాంబ్డా. అయితే ఇక్కడ ఇది ఏది P డిఫ్యూజన్ ఏది N డిఫ్యూజన్ అనేది ఎలా డినోట్ చేస్తున్నామంటే ఇక్కడ చిన్న డాటెడ్ లైన్తో డినోట్ చేస్తే ఇది P డిఫ్యూజన్ అవుతుంది. ఇక్కడ నార్మల్ లైన్స్ తోటి ఇలా డ్రా చేసుకుంటూ వెళ్తే ఇది N డిఫ్యూజన్ అవుతుంది అనమాట.
P diffusion, N diffusion. సో ఇలా మనం P diffusion ని N diffusions ని డ్రా చేసుకుంటున్నాం. డ్రా చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ కావాల్సిన పాయింట్ ఏంటంటే P diffusion N diffusion డ్రా చేసుకున్న తర్వాత కావాల్సిన పాయింట్ ఏంటంటే ఇప్పుడు P diffusion ని మధ్యలో అంటే పాలీసిలికాన్ తోటి మనకి లైన్ గీసుకుంటే మనకి ఏమవుతుంది అక్కడ PMOS NMOS ఏర్పడతాయని మనం మాట్లాడుకున్నాం. PMOS NMOS ఏర్పడతాయి. అయితే ఈ VDD కనెక్షన్ అంటే మెటల్కి నెక్స్ట్ అదేవిధంగా డిఫ్యూజన్కి కనెక్షన్స్ పెట్టుకుంటున్నాం కాబట్టి అక్కడ మనం కనెక్షన్ మెటీరియల్ అనేది పెట్టుకుంటున్నాం అనమాట. సో విచ్ ఈస్ క్రాస్, ఇలా క్రాస్ సింబల్ తోటి కనెక్షన్ పెట్టుకుంటున్నాం అటాచ్. సో అసలు ఈ స్టిక్ డయాగ్రామ్ అంటే ఏంటి అంటే స్కెలిటన్ స్ట్రక్చర్ అనమాట. స్కెలిటన్ స్ట్రక్చర్ ఆఫ్ ది యువర్ ఫ్యాబ్రికేషన్. అంటే ఏదైనా ఒక ఫ్యాబ్రికేషన్ చేయాలి అనుకుంటే, ఏదైనా ఒక ఐసీ డిజైన్ చేయాలి అనుకుంటే దాని యొక్క స్కెలిటన్ స్ట్రక్చర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ డ్రా చేసుకోవాలి. దాన్ని మనం స్టిక్ డయాగ్రామ్స్ అంటాం అనమాట. సో మీకు ఆల్రెడీ చెప్పాను. అయితే ఇది PMOS P diffusion N diffusion డ్రా చేసుకున్నాం. దెన్ ఆఫ్టర్ వర్డ్స్ PMOS NMOS క్రియేట్ చేయాలి. అంటే ఏం చేయాలి, మళ్ళీ వీటి మధ్యలోని పాలీసిలికాన్ని ఇట్లా పెట్టుకోవాలన్నమాట. పాలీసిలికాన్ మెటీరియల్ని ఇట్లా పెట్టుకుంటే అది PMOS NMOS కింద క్రియేట్ అవుతాయి. సో విత్ ద లెంత్ ఆఫ్ 2 lambda, దీని యొక్క లెంత్ అనేది 2 lambda తీసుకుంటాము. సో పాలీసిలికాన్ మెటీరియల్ని ఈ రకంగా మనం పెట్టుకుంటున్నాం అనమాట. సో ఇది ఈ రకంగా రివర్స్ క్రాస్ సెక్షన్లో గీసుకోవాలి. ఇలా రివర్స్ క్రాస్ సెక్షనల్లో మనం ఇలా గీసుకుంటాం పాలీసిలికాన్ మెటీరియల్ని. ఈ రెండింటిని మనం ఇక్కడ కనెక్ట్ చేసుకుంటాం కిందకి, ఎందుకంటే ఇన్పుట్స్ ఇచ్చుకుంటున్నాం కదా ఈ రెండింటికి. అందువలన ఈ రకంగా మనం ఇక్కడ కనెక్ట్ చేసుకుంటున్నాం. సో ఇప్పుడు ఇది పాలీసిలికాన్ మెటీరియల్ని కనెక్ట్ చేసుకుంటున్నాము. నెక్స్ట్ అదేవిధంగా మళ్ళీ మెటల్ ఏదైతే ఉందో ఇక్కడ ఇది ఇట్లా తీసుకుందాం. మెటల్ తీసుకొని మళ్ళీ రెండింటిని కలిపి మనం ఏం చేస్తున్నాము, అవుట్పుట్ అనేది తీసుకుంటున్నాం అనమాట. సో మెటల్ అనేది ఇక్కడ హారిజాంటల్గా తీసుకున్న మెటల్ అనేది ఈ రెండింటిని ఇలా కలుపుతున్నాం. సో ఒక మెటల్ లైన్ ఇలా తీసుకొని హారిజాంటల్ లైన్స్ ఎట్లా డ్రా చేసుకుంటే దాన్ని మెటల్ అంటారని మనం మాట్లాడుకున్నాం. సో మెటల్స్ని ఎట్లా తీసుకొని సో ఇక్కడ వర్టికల్ లైన్స్ మెటల్. సో ఇక్కడ అవుట్పుట్ అనేది మనం తీసుకుంటున్నాం అనమాట. అవుట్పుట్ అనేది ఈ రకంగా తీసుకుంటున్నాం. ఇక్కడ మళ్ళీ ఈ రెండింటిని అటాచ్ చేసాం కాబట్టి, ఇక్కడ మెటల్ కూడా అటాచ్ చేసాం కాబట్టి ఇక్కడ క్రాస్ లైన్ తీసుకుంటున్నాం. ఎక్కడైతే మనం అటాచ్ చేసామో అటాచ్ చేసిన తర్వాత ఇక్కడ మళ్ళీ క్రాస్ లైన్ ఎట్లా తీసుకుంటున్నాం అనమాట, క్రాస్ లైన్. సో ఇది లేఅవుట్ స్ట్రక్చర్ గురించి, లేఅవుట్ స్ట్రక్చర్ అనేది ఏ రకంగా డ్రా చేసుకుంటున్నాం అనేసి. ఇది CMOS ఇన్వర్టర్ స్ట్రక్చర్ గురించి. CMOS యొక్క ఇన్వర్టర్ స్ట్రక్చర్ అనేది ఏ రకంగా మనం డ్రా చేసుకుంటాం, CMOS ఇన్వర్టర్ స్ట్రక్చర్ అనేది ఏ రకంగా మనం డ్రా చేసుకుంటున్నాం అన్నది ఇది అన్నమాట. సో ఇక్కడ నెక్స్ట్ అడిగిన క్వశ్చన్ ఏంటి అంటే y = a + b హోల్ బార్. జనరల్గా a + b అంటే ఏంటి, మనకి a + b అంటే ఆర్ గేట్. a + b హోల్ బార్ అంటే ఏంటి, నార్ గేట్ అనమాట. ఇట్ ఈస్ నథింగ్ బట్ నార్ గేట్. ఇది ఏంటి అవుతుంది, ఇది ఏ గేట్ అవుతుంది, నార్ గేట్ అవుతుంది అనమాట. అయితే ఇక్కడ డ్రా ఏ CMOS నార్ స్ట్రక్చర్. ఓకే, సో CMOS నార్ స్ట్రక్చర్ అనేది ఏ రకంగా నువ్వు డ్రా చేస్తావు, లేదంటే ఇలా ఇలాగైనా అడుగుతాడు అనమాట. y = a + b హోల్ బార్. డ్రా స్ట్రక్చర్ ఆఫ్ y = a + b హోల్ బార్. ఇలాగైనా అడగవచ్చు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో ఎస్ఏ క్వశ్చన్. సో మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ స్ట్రక్చర్ అడిగినప్పుడు
స్టిక్ డయాగ్రామ్ అనేది మనం డ్రా చేసుకుంటున్నాం. స్టిక్ డయాగ్రామ్ డ్రా చేసుకునే ముందు ఇక్కడ ఏంటి అడిగాడు? ప్లస్ ఉంది. ప్లస్ ఉంటే మనకి ఏంటి? PMOS లో సిరీస్ కనెక్ట్ చేయాలి. NMOS లో ప్యారలల్ గా కనెక్ట్ చేయాలి. ప్లస్ ఉంటే PMOS సిరీస్ లో కనెక్ట్ చేస్తున్నాం. NMOS ప్యారలల్ గా కనెక్ట్ చేస్తున్నాం అనమాట. అయితే ఎలా కనెక్ట్ చేస్తాము PMOS లో సిరీస్ లోని, NMOS లో ప్యారలల్ గా అన్నది మనం ఇప్పుడు చూద్దాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ జస్ట్ డ్రా ఎ లైన్ అండ్ డినోటెడ్ విత్ VDD కింద డినోట్ చేస్తున్నాం అనమాట. అయితే ఇక్కడ మనకి టోటల్ 2 గేట్స్ ఉన్నాయి కాబట్టి వీ కెన్ యూస్ 2 PMOSs యాజ్ వెల్ యాజ్ 2 NMOSs. 2 PMOSలు 2 NMOSలు యూస్ చేయాలన్నమాట. సో 2 గేట్స్ 2 ఉన్నాయి కాబట్టి 2 PMOSs 2 NMOSs యూస్ చేస్తాం. సో PMOS అనేది మనం సిరీస్ లో కనెక్ట్ చేస్తున్నాం. సిరీస్ కనెక్టెడ్ PMOS which is connected in the form of series. So PMOS which is connected so in the form of series. సో 2 గేట్లు కాబట్టి AB. అయితే దీని కింద మనం ఏం కనెక్ట్ చేస్తున్నాం? NMOS కనెక్ట్ చేస్తాం. NMOS which is connected in the form of parallel. NMOS ని మనం parallel గా కనెక్ట్ చేస్తున్నాం. సో NMOS which is connected in the form of parallel. జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే మీకు క్లియర్గా ఇక్కడ అర్థమవుతుంది. NMOS which is connected in the form of parallel. సో NMOS కి సేమ్ AB. సో ఈ రెండిటిని కలిపి మనం ఏం చేస్తున్నామంటే ఇక్కడ గ్రౌండ్ అనేది మనం తీసుకుంటున్నాం విచ్ ఇస్ కనెక్టెడ్ విత్ గ్రౌండ్. సో గ్రౌండ్ ని మనం VSS అంటున్నాము. సో ఇక్కడ దిస్ ఇస్ నథింగ్ బట్ గ్రౌండ్. అయితే ఇవేంటి? ట్రాన్సిస్టర్స్ కాబట్టి సో ట్రాన్సిస్టర్ మనకి ఎన్ని టర్మినల్స్ ఉంటాయి? 3 టర్మినల్స్ ఉంటాయి. ఏంటంటే ఆ టర్మినల్స్ సోర్స్, డ్రైన్. ఇది PMOS కి మనం ఇంకొక విషయం గుర్తుపెట్టుకోవాలి. సో డినోషన్ లోనే ఇక్కడ డార్క్, ఇక్కడ డాట్స్, పెద్ద డాట్స్ వస్తాయి. డిఫరెన్షియేషన్ తెలియడానికి ఇక్కడ సోర్స్, డ్రైన్, సోర్స్, డ్రైన్, నెక్స్ట్ గేట్. ఓకే. సో ఇక్కడ రివర్స్ లోనే సోర్స్, డ్రైన్, గేట్, సోర్స్, డ్రైన్. ఓకే. సో ఈ రకంగా మనం కనెక్ట్ చేసుకుంటున్నాం. ఈ రెండింటిని కలిపి ఇక్కడ ఇది అవుట్పుట్ కింద మనం తీసుకుంటున్నాం అనమాట. ఇది అవుట్పుట్. ఓకే. సో దిస్ ఇస్ నథింగ్ బట్ జస్ట్ ఏ స్కెల్టన్ డయాగ్రామ్. సో ఎలా డిజైన్ చేసుకోవాలి? A+B హోల్ బార్ నార్ గేట్ ని మనం ఏ రకంగా డిజైన్ చేస్తున్నాం? CMOS నార్ గేట్. సో CMOS నార్ గేట్ ని మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రకంగా డిజైన్ చేసుకుంటున్నాం. అయితే దీని యొక్క స్టిక్ డయాగ్రామ్ అంటే డయాగ్రామ్ విత్ రెస్పెక్ట్ అంటే కలర్ కోడింగ్ లోని మనం ఏ రకంగా డ్రా చేసుకుంటున్నాము అన్నది మనం ఫస్ట్ చూద్దాము. సో ఒక్కసారి జాగ్రత్తగా మనం చూసుకునేటట్లుగా అయితే VDD కానీ నెక్స్ట్ VSS కానీ విచ్ ఇస్ డినోటెడ్ విత్ బ్లూ కలర్. సో VDD నెక్స్ట్ అదేవిధంగా VSS రెండింటిని బ్లూ కలర్ లో డిజైన్ చేయాలి. సో ఇది మనకి VDD. నెక్స్ట్ అదేవిధంగా ఇది మనకి VSS విచ్ ఈస్ డినోటెడ్ విత్ బ్లూ కలర్. సో VSS నే మనం ఏమంటున్నాం అంటే గ్రౌండ్ అని కూడా అంటున్నాం. జి అండి గ్రౌండ్. ఓకే. అయితే నెక్స్ట్ ఇప్పుడు జాగ్రత్తగా చూడండి. P డిఫ్యూజన్ నెక్స్ట్ అదేవిధంగా N డిఫ్యూజన్. P డిఫ్యూజన్ N డిఫ్యూజన్ మనం డ్రా చేసుకోవాలి. సో P డిఫ్యూజన్ N డిఫ్యూజన్ విచ్ ఈస్ డ్రాన్ విత్ P డిఫ్యూజన్ మనం ఏ కలర్ తో డ్రా చేసుకుంటున్నామో P డిఫ్యూజన్ విచ్ ఈస్ డ్రాన్ విత్ yellow కలర్ అండ్ N డిఫ్యూజన్ విచ్ ఈస్ డ్రాన్ విత్ గ్రీన్ కలర్. సో P diffusion, N diffusion. So P diffusion which is drawn with yellow color.
yellow కలర్ లో p diffusion ని డ్రా చేసుకుంటున్నాం. నెక్స్ట్ అదే విధంగా n diffusion ని గ్రీన్ కలర్ లో డ్రా చేసుకుంటున్నాం. n diffusion which is drawn with గ్రీన్ కలర్ లో n diffusion ని డ్రా చేసుకుంటున్నాం. అయితే ఇప్పుడు p diffusion ని n diffusion ని మనం ఏం చేయాలి, కట్ చేయాలి. ఓకే, సో అంటే ఏంటి, దాన్ని మనము పాలిసిలికాన్ మెటీరియల్ తోటి మనం పెట్టుకుంటే పాలిసిలికాన్ లైన్స్ ని డ్రా చేసుకుంటే అది ఏమవుతుంది అంటే PMOS NMOS కింద మనకి సాగ్రిగేట్ అవుతుంది అనమాట. పాలిసిలికాన్స్ ని ఇక్కడ మనం పెట్టుకుంటున్నాం. సో పాలిసిలికాన్ మెటీరియల్ ని ఇక్కడ మనం పెట్టుకుంటే ఇలా, అంటే వీటి మధ్య లైన్స్ ఇట్లా డ్రా చేసుకుంటే అది PMOS NMOS కింద మనం మారుతుంది అనమాట. PMOS NMOS కింద. సో అయితే ఇక్కడ పాలిసిలికాన్ మెటీరియల్ పెట్టుకున్న తర్వాత సో ఇది ఏమవుతుంది, దిస్ ఇస్ నథింగ్ బట్ PMOS. సో ఇది PMOS కింద మనం మారిపోయింది, అంటే p diffusion లైన్ కాస్త PMOS కింద మారింది. p diffusion లైన్ కాస్త PMOS కింద మారింది. సో PMOS. నెక్స్ట్ అదే విధంగా ఇది NMOS కింద మారింది. పాలిసిలికాన్ లైన్ కాస్త NMOS. సో ఇది PMOS 1, NMOS 1, PMOS 2, NMOS 2. సో ఆ రకంగా మనకి మారిందనమాట. అయితే ఇప్పుడు మనకి ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే సోర్స్ డ్రైన్స్ దేనికి కనెక్ట్ అయ్యే అవుట్పుట్ మెటీరియల్ అనేది మనకి మెటల్ లైన్ అనేది దేనికి కనెక్ట్ అయ్యింది. ఓకేనా, సో అది మనం ఇక్కడ డ్రా చేసుకుంటున్నాం అనమాట. సో ఇక్కడ జాగ్రత్త చూసుకునేటట్లుగా అయితే ఈ రెండిట్లకి మధ్యలో ఉన్న లైన్ ఏంటుంది, ఇక్కడ మనకి డ్రైన్ సోర్స్, అంటే ఇక్కడ మధ్యలో ఉండే లైన్ దగ్గర ఇది ఏమవుతుందంటే ఇది డ్రైన్ అవుతుంది, ఇది సోర్స్ అవుతుంది అనమాట, ఈ మధ్యలో ఉన్నది. నెక్స్ట్ ఇక్కడ ఈ రెండిట్ల మధ్యలో ఉండే లైన్ ఏముంది, DD. సో అంటే ఇక్కడ మధ్యలో ఉండే లైన్ దగ్గర D పెట్టుకోవాలి. అంటే ఇప్పుడు ఇక్కడ డ్రైన్ వచ్చింది అంటే యువతల పక్క ఏమొస్తుంది, సోర్స్ వస్తుంది. ఇక్కడ సోర్స్ వచ్చింది, యువతల పక్క ఏమొస్తుంది, డ్రైన్ వస్తుంది. ఇక్కడ డ్రైన్ వచ్చింది అంటే యువతల పక్క సోర్స్, ఇక్కడ డ్రైన్ వచ్చిందంటే యువతల పక్కకి సోర్స్. ఓకే అండి. సో ఇప్పుడు జాగ్రత్తగా మనం చూసుకుంటే ఈ రెండు సోర్సెస్ మనకి గ్రౌండ్ కనెక్ట్ అయ్యి ఉన్నాయి, అంటే డైరెక్ట్ గా ఇది ఈ సోర్స్ ని తీసుకొచ్చి గ్రౌండ్ కి కనెక్ట్ చేసేసేయచ్చు. నెక్స్ట్ అదే విధంగా ఇక్కడ సోర్స్ ని కూడా తీసుకొచ్చి డైరెక్ట్ గా గ్రౌండ్ కి కనెక్ట్ చేసేస్తున్నాం. నెక్స్ట్ అదే విధంగా ఇక్కడ ఈ సోర్స్ మెటీరియల్ అనేది VDD కనెక్ట్ అయ్యింది. సోర్స్ ఈజ్ కనెక్టెడ్ టు VDD కి కనెక్ట్ చేస్తాం. నెక్స్ట్ అదే విధంగా దిస్ సోర్స్, ఇక్కడ ఈ సోర్స్ అనేది డ్రైన్ కనెక్ట్ అయి ఉంది. సో నో నీడ్ టు గివ్ ఎనీ కనెక్షన్, డైరెక్ట్ డ్రైన్ కనెక్ట్ అయి ఉంది కాబట్టి. నెక్స్ట్ ఈ డ్రైన్, ఇక్కడ ఈ డ్రైన్ అనేది అవుట్పుట్ కనెక్ట్ అయి ఉంది, అంటే దిస్ డ్రైన్ ఈస్ కనెక్టెడ్ విత్ అవుట్పుట్, అంటే అవుట్పుట్ కి కనెక్ట్ అయి ఉంది అనమాట. సో అది మనం బ్లూ కలర్ తో డ్రా చేసుకోవాలి, మెటల్ కాబట్టి, విచ్ ఇస్ గివెన్ టు దట్ అవుట్పుట్ Y. నెక్స్ట్ ఈ రెండు డ్రైన్లు కూడా మనకి ఏం కనెక్ట్ అయి ఉంది, అవుట్పుట్స్ కి కనెక్ట్ అయి ఉంది. అంటే రెండు డ్రైన్ల దగ్గర నుంచి మనం ఏం తీసుకోవాలి, అవుట్పుట్ కి కనెక్షన్ తీసుకోవాలన్నమాట. సో కనెక్షన్ విచ్ ఇస్ డినోటెడ్ విత్ బ్లాక్ కలర్, అండ్ సో దీన్ని తీసుకొచ్చి మనం మెటల్ కాబట్టి సో ఇది కూడా మనం డైరెక్ట్ గా అవుట్పుట్ కి ఇట్లా కనెక్ట్ చేసుకుంటున్నాం. ఈ రెండు డ్రైన్లని అవుట్పుట్ కి ఇలా కనెక్ట్ చేస్తున్నాం అనమాట. సో ఇది మనకి స్టిక్ డయాగ్రామ్ ఆఫ్ CMOS NOR. స్టిక్ డయాగ్రామ్ ఆఫ్ CMOS NOR డయాగ్రామ్, NOR యొక్క స్టిక్ డయాగ్రామ్ అనమాట. స్టిక్ డయాగ్రామ్ అనేది ఏ రకంగా డ్రా చేసుకున్నాము అనేసి స్టిక్ డయాగ్రామ్. సో లేఅవుట్ డయాగ్రామ్ కూడా దీని ప్రకారంగానే మనం డ్రా చేసుకుంటున్నాము. ఇప్పుడు స్టిక్ డయాగ్రామ్ యొక్క నాండ్ స్టిక్ డయాగ్రామ్ అనేది ఏ రకంగా డ్రా చేసుకుంటాము అన్నది మనం చూద్దాం. నాండ్ స్టిక్ డయాగ్రామ్. సో ఫర్ ఎగ్జాంపుల్ Y is equal to A dot B whole bar.
దిస్ నథింగ్ బట్ ఏ డాట్ బి అంటే ఏ డాట్ బి విచ్ మీన్స్ దట్ ఎండ్. సో దానికి కాంప్లిమెంట్ అంటే నాండ్ స్టిక్ డయాగ్రామ్. నాండ్ స్టిక్ డయాగ్రామ్ అనేది ఏ రకంగా మనం డ్రా చేసుకుంటున్నాం అన్నది చూద్దాం. సో సింపుల్, ఇక్కడ డాట్ ఉంటే దానికి డాట్ కి ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఇది, పీమాస్ అనేవి ప్యారలల్ గా కనెక్ట్ అయి ఉంటాయి, ఎన్మార్స్ అనేవి సిరీస్ గా కనెక్ట్ అయి ఉంటాయి. అంటే వీటి యొక్క రివర్స్ కనెక్షనే సింపుల్ గా మనం డ్రా చేసుకుంటే ఇక్కడ జాగ్రత్తగా చూసుకునేటట్లయితే ఇట్స్ వెరీ ఈజీ యాజ్ కంపేర్ టు మనం దాన్ని కంపేర్ చేసుకుంటూ డ్రా చేసుకుంటే ఫస్ట్ విడిడి, నెక్స్ట్ అదేవిధంగా విఎస్ఎస్ ఆర్ గ్రౌండ్. సో మనకి ఫస్ట్ నాండ్ దాంట్లోని పీమాస్ అనేవి ప్యారలల్ గా కనెక్ట్ అయి ఉంటాయి. పీమాస్ విచ్ ఇస్ కనెక్టెడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ప్యారలల్. డైరెక్ట్ గా పీమాస్ అనేవి ప్యారలల్ గా కనెక్ట్ చేస్తున్నాను. PMOS which is connected with parallel. సో PMOS దాంట్లోనే మనకి పైన డ్రైన్ ఉంటుంది, కింద సోర్స్ ఉంటుంది. దిస్ ఇస్ నథింగ్ బట్ గేట్, డ్రైన్, సోర్స్. ఓకే, సో ఇప్పుడు ఈ గేట్లను మనం ఏమని డినోట్ చేస్తున్నాము? దిస్ ఇస్ డినోటెడ్ విత్ ఏ బి. ఓకే, దెన్ ఆఫ్టర్ వర్డ్స్ ఇక్కడ నుంచి మనం ఏం చేస్తున్నాము, ఇవి ప్యారలల్ గా కనెక్ట్ చేసుకుంటున్నాం. సో ఏది ఎన్మాస్ అనేవి సిరీస్ లో కనెక్ట్ చేసుకుంటున్నాం. ప్యారలల్ కనెక్షన్ అయిపోయింది కదా పీమాస్, నెక్స్ట్ ఎన్మాస్ సిరీస్ లో కనెక్ట్ చేసుకోవాలి. ఎన్మాస్ విచ్ ఇస్ కనెక్టెడ్ విత్ సిరీస్, సోర్స్ డ్రైన్, సోర్స్ డ్రైన్, గేట్. సో ఏ బి. సో ఈ రకంగా మనం కనెక్ట్ చేసుకుంటున్నాం అనమాట. ఎందులోని సో ఇన్ ద ఫార్మ్ విట్ ఈస్ నాండ్ గేట్ లోని మనం ఎన్మాస్ అనేది సిరీస్ కనెక్షన్ లో కనెక్ట్ చేసుకుంటాం కాబట్టి సిరీస్ కనెక్షన్ లో ఈ రకంగా మనం కనెక్ట్ చేస్తున్నాం. సో విచ్ ఇస్ గివెన్ టు దట్ విఎస్ఎస్ మీన్స్ దట్ గ్రౌండ్. ఓకే, సో దీని యొక్క స్టిక్ డయాగ్రామ్ అనేది ఏ రకంగా డ్రా చేసుకుంటున్నాం అంటే, సో దీన్ని కంప్లీట్లీ దీనిలాగే డ్రా చేసుకుంటున్నాం అనమాట. స్టిక్ డయాగ్రామ్ కూడా సింపుల్ గానా, ఇట్స్ వెరీ ఈజీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ VDD and VSS which is drawn with blue color. ఇక్కడ నేను పక్కన సింపుల్ గా డ్రా చేసుకుంటున్నాను. VDD and VSS drawn with blue color. Connection lines. Then afterwards P diffusion and N diffusion. So P diffusion which is drawn with yellow color, N diffusion which is drawn with the green color. So next layout separation means that a P diffusion. So P diffusion అనేది ఎందుకోసం డ్రా చేసుకుంటున్నాం అంటే PMOS NMOS క్రియేట్ అవడం కోసం డ్రా చేసుకుంటున్నాం. PMOS అండ్ NMOS క్రియేట్ అవడం కోసం ఇది డ్రా చేసుకుంటున్నాం. దెన్ ఆఫ్టర్వర్డ్స్ సో PMOS NMOS కింద సపరేట్ అయిపోయింది. సో ఇక్కడ ఈ రెండింటి మధ్యలో మనకి సోర్స్ ఉంది, సోర్స్. మళ్ళీ రెండింటి మధ్యలో సోర్స్ డ్రైన్ ఉంది, సోర్స్ డ్రైన్. అంటే ఇప్పుడు ఇక్కడ సోర్స్ ఉందంటే ఇక్కడ డ్రైన్ వస్తుంది, ఇక్కడ సోర్స్ ఉందంటే ఇక్కడ డ్రైన్ వస్తుంది, ఇక్కడ సోర్స్ ఉందంటే ఇక్కడ డ్రైన్, ఇక్కడ డ్రైన్ ఉందంటే ఇక్కడ సోర్స్. ఓకే, సో మనకి ఏంటంటే ఎలా కనెక్ట్ చేస్తున్నామో ఒకసారి జాగ్రత్త చూసుకుంటే, దిస్ డ్రైన్ ఈ రెండు డీలు కలిపి VDDకి కనెక్ట్ అయి ఉన్నాయి. సో ఈ రెండు డీలు VDDకి కనెక్ట్ చేసేసాడమే. దిస్ D is connected to VDD and as well as this D is also connected with VDD. రెండింటిని VDD కనెక్ట్ చేస్తాం.
ఈ సోర్సెస్ రెండు కలిపి డికి కనెక్ట్ అయి ఉన్నాయి. సోర్స్ డి కనెక్ట్ అయి ఉంది. నెక్స్ట్ ఇక్కడ దిస్ సోర్స్ ఈస్ కనెక్టెడ్ టు దట్ విఎస్ఎస్. సోర్స్ అనేది ఈ విఎస్ఎస్ కనెక్ట్ అయి ఉంది. నెక్స్ట్ ఇక్కడ ఈ మధ్య నుంచి అవుట్పుట్ తీసుకోవడం మనం మర్చిపోయాము. సో ఇక్కడ అవుట్పుట్ కదా, ఈ రెండు సోర్సెస్ దగ్గర నుంచి అవుట్పుట్ వస్తుంది. ఈ రెండు సోర్సెస్ దగ్గర నుంచి అవుట్పుట్ అనేది వస్తుంది. అది మెయిన్. దిస్ టూ సోర్సెస్ కమ్స్ అవుట్పుట్ ఫ్రమ్ హియర్. సో దట్ ఈస్ డినోటెడ్ విత్ వై, అవుట్పుట్ వై. ఓకే. సో నెక్స్ట్ అదే విధంగా ఇక్కడ ఈ డ్రైన్ ఏదైతే ఉందో ఈ డ్రైన్ దగ్గర నుంచి కూడా మనకి ఏం కనెక్ట్ అయి ఉంది, ఈ అవుట్పుట్ కనెక్ట్ అయి ఉంది కాబట్టి సో కనెక్టెడ్. సో దిస్ డ్రైన్ సో ఈ యొక్క అవుట్పుట్ కి కనెక్ట్ చేసుకుంటున్నాం అనమాట ఇట్లా. సో ఇది మనకి నాండ్ గేట్, CMOS NAND యొక్క డయాగ్రామ్, CMOS NAND డయాగ్రామ్ అనమాట.